దాన్ని ఏ రకంగా అంచనా వేయాలంటే వారు కుటుంబానికి ఏమి చేశారు, బిడ్డలకు ఏమి తెచ్చిచ్చారు, బిడ్డలు విదేశాల్లో చదువుకుంటున్నారా, లేదంటే ఇక్కడ పెద్ద పెద్ద వైభోగాలు అనుభవిస్తున్నారా, లక్షల కొద్దీ జీతాలు సంపాదిస్తున్నారా, ఇది కాదు క్రైటీరియా. వారు సమాజం పట్ల ఏ రకమైనటువంటి బాధ్యతను నిర్వర్తించారు అన్నదే క్రైటీరియా పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి రావాలి రాబోయే రోజుల్లో. ఆ రకమైనటువంటి పరిస్థితి రావడానికి మనమంతా కూడా మరింత ఉన్నతంగా ఆలోచించాల్సినటువంటి రోజులు ఈ కాలంలో అనివార్యంగా వచ్చాయి అనే విషయాన్ని తెలియజెప్పడం కోసమే వర్మ గారి జీవితాన్ని ఒక ఉదాహరణగా పెట్టుకొని ఈ అంశాన్ని పెట్టడం అనేది జరిగింది. ఒక పోస్టల్ ఉద్యోగిగా ఉంటూ కూలి పోరాటాలు ఎట్లా నిర్వహించాడు, ఒక పోస్టల్ ఉద్యోగిగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా సమస్యల మీద ఛాంపియన్ చేశారు. ఒక సాధారణమైన ఆయనేమి ఏ రోజు జిల్లా కమిటీలో లేడు, నగర కమిటీలో లేడు, రాష్ట్ర కమిటీలో లేడు, పెద్ద పెద్ద కమిటీల్లో లేడు. మాకు తెలిసే శాఖ కార్యదర్శిగా ఏమన్నా పనిచేశాడేమో వర్మ గారు, ఒక శాఖకి ఒక యూనిట్కి సెక్రటరీగా. పెద్ద పెద్ద హోదాల్లో లేకపోయినా కమ్యూనిస్టు అనే పేరు పెట్టుకుంటే ఆ పనిలో ఎంత అంకితభావం ఉంటారో ఆ పుస్తకంలో చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాఘవ్ గారు దాన్ని మనకు సుబోధకంగా వివరించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తెలుగు డిటిపి నేర్చుకొని పార్టీ డాక్యుమెంట్లన్నీ తయారు చేశాడు వర్మ గారు 60 ఏళ్ల తర్వాత. 60 ఏళ్ల తర్వాత ఆయన చాలా నంబర్ ఆఫ్ ఇష్యూస్ బీటీఆర్ కాలనీలో ఆర్గనైజర్గా. ఈరోజు మనం అందరూ చేపలు కావాలంటే లీలామహల్ దగ్గర పోయి చేపలంతా కొనుక్కునేస్తూ ఉంటాం. ఈ చేపల మార్కెట్ తిరుపతిలో అక్కడ రావడానికి కారకుడు వర్మ గారు. అక్కడ అసాంఘిక శక్తులు చెలరేగిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా పోయి అక్కడే ఉండి దాన్ని ఆర్గనైజ్ చేసి అక్కడ దాన్ని ఒక లైన్కి తీసుకొని రావడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఈ జిల్లాలో సిపిఎం పార్టీ అనేది ఒక 18 మండలాల్లో మాత్రమే తన రూపురేఖల్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్మగారే చెప్పాం, 66 మండలాల్లో మన సిపిఎం అనేది కనపడాలా, మీరు ఏం చేస్తారో ఏమోనంటే ఇంట్లో వారానికి ఒక రోజు మాత్రమే ఉండేవాడు. మిగిలిన రోజులన్నీ దళితవాడల్లో గుళ్ళల్లో కొనుక్కోవడం, కొళాయిల దగ్గర స్నానం చేయడం, ప్రజల దగ్గర తినడం. కొద్ది కాలంలోనే 66 మండలాల్లో సిపిఎం పార్టీ శాఖలను ఏర్పాటు చేసిన మనిషి వర్మ గారు. 60 ఏళ్ల తర్వాత కూడా చాలా చేయొచ్చు అన్నదానికి మన ఎదురుగా ఉన్నటువంటి మనుషులే నిదర్శనం. మన మధు గారు ఉన్నారు ఇక్కడ, 70 ఏళ్ళు దాటింది. నరసింహరావు గారు ఉన్నారు, 70 ఏళ్ళు దాటింది. ఈ రోజుటికి సామాజిక సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా, సమాజ స్థాపనే ధ్యేయంగా ఎంత కమిటెడ్గా ఎక్కడ ఏ పోరాటం ఉన్నా ముందు వాలి ఆ పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి తీరు మనకందరికీ కూడా తెలుసు. మీకు అందరికీ తెలుసో తెలుదో, మధు గారు ఏదన్నా ఊరికి పోతున్నారో పోరాటం అంటే ఒక బుల్లెట్ వస్తున్నట్టుగానే పోలీసులు 100 మంది అక్కడ నిలబడి మధు గారిని అడ్డుకున్నటువంటి రోజులన్నీ కూడా మనం చూసాం. ఇప్పటికీ అదే పరిస్థితి. నరసింహరావు గారి పోరాటాల గురించి చెప్పాల్సిన అవసరం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే వయసుకి పోరాట దీనికి సంబంధం లేదు. మనం అంకిత భావంతో ఆలోచిస్తే ఏ రకంగా ఉండొచ్చు అనడానికి ఇట్లాంటి వాళ్ళందరూ అనేక మంది ఇక్కడ మన ఉదాహరణలు వాళ్ళందరూ కూడా మనం చెప్పచ్చు. ఎప్పుడు మాకు విశ్రాంతి అని అంటే చనిపోయిన తర్వాత తప్ప మనకెప్పుడు విశ్రాంతి లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు మా వాళ్ళంతా. మనకెప్పుడబ్బా విశ్రాంతి, చనిపోయినాకనే మనకు విశ్రాంతి అని చెప్పి చెప్తుంటారు. వర్మ గారు చనిపోయినాక కూడా నాకేం విశ్రాంతి లేదు, నా దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చి ప్రజల సంరక్షణ ప్రజలకి ఇస్తానని చెప్పి రాయి చేశాడు మెడికల్ కాలేజీ. అంటే చనిపోయిన తర్వాత కూడా ఆ శరీరానికి పని ఉంటుంది అని చెప్పి దాంట్లో అర్థం. కాబట్టి ఈ విషయాలన్నీ నేను ఎందుకు, ఇది కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటిది. కమ్యూనిస్టులు మాత్రమే ప్రపంచాన్ని తమ కుటుంబంగా భావించేవాళ్ళు. కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, వీటన్నిటికీ అతీతమైన అంత బెంగళూరులో ఉన్నాం, ఊరు వదిలేసి వెళ్ళిపోయినాం. ఎందుకు కారణం అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చారు అధికారంలోకి, వాళ్ళు తరుముకుంటున్నారు అని చెప్పి. ఏమయ్యా, మీకు 11 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో, రాజ్యసభ సీట్లు పార్లమెంట్లో చాలా ఉన్నాయి, చాలా మీకంతా శక్తి కలిగిన వాళ్ళు, డబ్బుండే వాళ్ళకి అందరూ. ఆ కమ్యూనిస్టులు చూడండి, ఎర్రజెండా వాళ్ళకి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేరు, పార్లమెంట్లో కూడా వాళ్ళ శక్తికి తగినంత లేదు, బలహీన పడిపోయినారు. అయినా వాళ్ళు ఎక్కడైనా భయపడుతున్నారా? అడుగడుగునా వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా, ఏమి విషయము అని అంటే అప్పుడు అంజయ్ గారు చెప్పాడు, ఆ స్పిరిటే ఎర్రజెండానే ఆ స్ఫూర్తితో నడిపిస్తుందని చెప్పేసి. కాబట్టి మాకు ఇక్కడ ఎందుకు అంత గట్స్ ఉంటాయనంటే మాకు వేరే వ్యవహారాలు ఏమి లేవు, వ్యాపారాలు లేవు, లేదా వేరే చీకటి వ్యవహారాలు లేవు, తప్పుడు వ్యవహారాలు లేవు.
మాకు ఏదన్నా ఉంటే ప్రజల కోసం నిరంతరాయంగా ఫైట్ చేయడం తప్ప మరొకటి తెలియదు. ఇది మా లక్ష్య సాధనలో భాగంగా నడిచే కార్యక్రమం. ఆ కుటుంబం కానీ వర్మ గారు కానీ చేసినటువంటి నష్టం కానీ లేదా ఇతరత్ర కానీ లేవు. సమాజ స్థాపనలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించారు. వాళ్ళ బిడ్డను కానీ భార్యను కానీ వాళ్ళ తమ్ముళ్ళను కానీ అందరినీ ఎర్ర జెండా నీడన చేర్చడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు. కాబట్టి ఆయన అర్హుడు. మా మామగారుగా ఇక్కడ కూర్చొని చేయించడం లేదు. ఆయన ఒక తమ్మినేని వీరభద్రం గారు, గఫూర్ గారు, వి బాలసుబ్రహ్మణ్యం గారు, చాలా మంది యోధులు ఇట్లా రాసినారు. ఇక్కడ మీలో కూర్చున్నటువంటి అనేక మంది కూడా ఎక్స్పీరియన్సెస్ అన్ని రాసినారు. చాలా ఉపయోగకరమైనటువంటి పుస్తకంగా అది ఉంది. ఆ ఒక్క మాటలో చెప్పాలంటే కార్యకర్తలకు ఇది ఒక అనుభవాల గని అని చెప్పి రాఘవులు గారు చెప్పినటువంటి మాటలో ఉంది. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఆ పుస్తకంలో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా అధ్యయనం చేయాలని చెప్పి, ఇది ఏ రకంగా తోడ్పడినా ఇది కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్రజెండాకు ఉపయోగపడేది తప్ప వ్యక్తులుగానో కుటుంబాలుగానో ఉపయోగపడేది కాదన్నటువంటి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఇక్కడ అనేక మంది వచ్చారు. వాస్తవంగా ఈ వేదిక మీద ఉండి మాట్లాడడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన వర్మ గారి సొంత తమ్ముడు పున్నారావు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ సుదీర్ఘమైనటువంటి కార్యదర్శిగా ఆయన ఉన్నాడు. పున్నారావు గారు కావచ్చు, ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీకి కరస్పాండెంట్గా పనిచేసినటువంటి మన దామోదర్ గారు తిరుపతి నగరంలో అత్యంత ముఖ్యమైన మనిషి. అదే మాదిరి కవి రచయిత గొడుగు చింత గోవిందం గారు, ఇంకా అనేక మంది, గోవింది గారు, కాళిదాస్ గారు గుంటూరు నుంచి మన సిపిఎం పార్టీ నాయకులు అక్కడి నుంచి వచ్చారు. ఇంకా అనేక మంది ట్రేడ్ యూనియన్ నాయకులు, రకరకాల ప్రజా సంఘాల నాయకులు, వాళ్ళందరూ పెద్దలందరూ అనేక మంది ఉన్నారు. అందరినీ మాట్లాడించడం కానీ అందరి అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తం చేయడానికి సాధ్యం కాకపోవచ్చు. వేదిక మీద ఆల్రెడీ 15 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వీలైనంత బ్రీఫ్గా మాట్లాడితే మనం 12, నేనే ఎక్కువ మాట్లాడినట్టు వాస్తవంగా. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పేస్తే మిగిలిన వాళ్ళు మళ్ళీ చెప్పకుండా వీలైనంత కుదించినట్టు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో 12:30కంతా మన మీటింగ్ని క్లోజ్ చేసుకుంటే భోజనాలు కూడా ఇస్తాను. ఎట్రండి ఇక్కడ పట్టుకోండి. మిత్రుల పుస్తకం గొప్ప రచయిత వారు రాఘవరం గారు, రాఘవ గారు వారు వివరిస్తారు. ఇంకా చాలామంది పెద్దలు వేదిక మీద చాలా గౌరవం కలిగినటువంటి వాళ్ళు, కింద కూర్చున్నటువంటి వాళ్ళలో మాకు బాగా ఎంతో గౌరవం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ పేరు పేరున మా నాగార్జున్ని నేను అలా కొంతమంది మిత్రుల యొక్క పేర్లు రాసి ఇవ్వే అని చెప్పేసి అడగడానికి నేను చెప్తే ఆ నాగార్జున కనపడ నాకు. అలా పోలిట్ బ్యూరో మెంబరు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీలో నా మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు పెట్టారు. నేను ఒక కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో డబ్బు తినేశానని చెప్పి నా మీద పెట్టారు. ఇవాళ హిందూ పత్రికలో మొట్టమొదటి పేజీలో గోవిందన్ మాస్టర్ గారి యొక్క బొమ్మేసి ఆయన పెట్టినటువంటి, ఆయన ఏం కోరాడంటే, అయ్యా నా మీద కేసు పెట్టారు, విచారించండి, నన్ను జైలుకి పంపించండి అని కోరాడు. కేసు పెడతారా మీరు? కేసు పెడతారా మీరు? నాకు నోటీస్ ఇవ్వరా మీరు? నా మీద నేరం రుజువు చేయరా మీరు? నా రుజువు చేయండి అని ఆహ్వానిస్తూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను నీట్ ఎగ్జామ్ జరిగింది. వర్మ గారి గురించి, వర్మ గారి పుస్తకంలో చాలా ఉన్నాయి, ఆయన రాసినవి ఉన్నాయి, మిత్రులు రాసినవి ఉన్నాయి. అవన్నీ మీరు చదువుకోండి, నేను అట్టే జోలికి పోదలుచుకోవాలా. చాలా వివరాలు ఉన్నాయి. ఆయన జీవితం అంతా దీనికి అంకితం చేస్తున్నాడు. నీట్ ఎగ్జామ్ జరిగింది. 2 కోట్ల మంది బిడ్డలు పరీక్షలకు రాశారు దేశవ్యాప్తంగా. బీహార్లో సిబిఐ వాళ్ళు నగ్నంగా ఏ ఒయాసిస్ స్కూల్ అయితే దీనికి కేంద్రంగా పేపర్ లీక్ అయిందో
పట్టుకున్నారు, విచారణ చేశారు, ఛార్జ్షీట్ పెట్టారు. మే 5వ తారీఖున ఒక ఎగ్జామ్ జరిగింది, ఇట్లాంటి యూజీసీ ఎగ్జాము. మే 5వ తారీఖున ఎగ్జామ్ జరిగితే ఈ 2024 మే 5వ తారీఖు ఒక ఎగ్జామ్ జరిగితే అదే స్కూల్లో, ఆ ఒయాసిస్ స్కూల్లో మే 5వ తారీఖు ఎగ్జామ్ జరిగితే ఆ 5వ తారీఖు ఎగ్జామ్ జరిగినటువంటి యూజీసీ పరీక్ష లీక్ అయితే దాన్ని లీక్ అయినటువంటి ప్రశ్నాపత్రాలన్నీ కూడా పట్టుకొని ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద, ఆ స్కూలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళే కాకుండా అక్కడ ఎగ్జామినర్స్గా ఉన్నటువంటి వాళ్ళ మీద, అందరి మీద సిబిఐ కేసు పెట్టింది, ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఆ స్కూల్లోనే నీట్ పరీక్ష మే 5వ తారీఖు అదైతే 18వ తారీఖున నెల రోజుల తర్వాత నీట్ ఎగ్జామ్ అదే స్కూల్లో జరిగింది. మళ్ళా అక్కడ లీక్ అయింది, మళ్ళా దాన్ని పట్టుకున్నారు, దాని మీద ఛార్జ్షీట్ పెట్టారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, ఓ చంద్రబాబు నాయుడు, ఏమిటి నీ వైఖరి ఏంటి? బీజేపీని బలపరుస్తున్నావు. నీట్ ఎగ్జామ్ మీద విచారణ జరుపుమని పార్లమెంట్ అడుగుతా ఉంది. పార్లమెంట్లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఈ నీట్ ఎగ్జామ్ మీద చర్చ జరపాలని చెప్పారంటే, చర్చ జరపాలని కోరితే జరపడానికి వీల్లేదని చెప్పి తిరస్కరించి పారేశారు. మెజారిటీ ఉంది కదా అని చెప్పి ఎన్డీఏ తిరస్కరించి పారేసింది. ధర్మమా ఇది? ఇది న్యాయమా? ఇది ఈ రాజకీయాలు సాగుతాయా? స్పీకర్ని, కొత్తగా ఏర్పడ్డటువంటి పార్లమెంటు స్పీకర్ని ఎన్నిక చేయాల్సినటువంటి బాధ్యత, స్పీకర్ని అది మెజారిటీ ఎవరుంటే వాళ్ళు ఎన్నుకుంటారు. ఓం బిర్లాని స్పీకర్గా ప్రతిపాదించింది. ఓం బిర్లా కాకుండా ఎన్డీఏలో ఇతరులు ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది సూచించారు. తెలుగుదేశం లాంటి వాళ్ళు ఇంకోరు ఉంటే బాగుంటుందని చెప్పి సూచించారు. కాదు, నరేంద్ర మోడీ రాజకీయాలు కొనసాగింపిది మూడోది అని చెప్పి ఓం బిర్లాని స్పీకర్గా పెట్టుకున్నారు. సంబంధించిన అనేక గ్రంథాల్లో ఈ సాంప్రదాయాన్ని ఒక నిబంధనగా పెట్టుకొని అమలు జరుపుతున్నారు. రెండో విడత ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ డిప్యూటీ స్పీకర్ పదవి లేకుండా నడిపాడు 5 సంవత్సరాలు. ఒకే ఒక స్పీకర్ ఓం బిర్లా. ఏక్ మే నామ్, ఏక్ నిరంజన్ కథ నడిపాడు నరేంద్ర మోడీ. ఇది ధర్మం కాదని అందరూ విమర్శించారు. బలహీనతల్ని, మతం మీద ఉన్నటువంటి విశ్వాసాల్ని రాజకీయాలకు వినియోగించి నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు రాజ్యం ఏళ్తాడా? ఇది సాధ్యమా? సాధ్యం కాదు. ఈరోజు సవాల్ చేస్తున్నాం, మాకు సంఖ్య తక్కువ, ఓట్లు రాలా, సీట్లు రాలా. నేను చెప్తున్నా ఈరోజు సవాల్ చేసి, మాకు ఓట్లు రాలా నిజమే, మాకు సీట్లు రాలా నిజమే. చెప్తున్నప్పుడు దేశం సంపూర్ణ స్వాతంత్ర్యం గురించి చర్చ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో పరిమిత స్వాతంత్ర్యం కావాలని కాంగ్రెస్, ఆల్ ఇండియా కాంగ్రెస్, అహ్మదాబాద్ కాంగ్రెస్లో పరిమిత స్వాతంత్ర్యం కోసం తీర్మానం పెడితే కమ్యూనిస్టులు లేచి నిలబడి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలా, పరిమిత స్వాతంత్ర్యం కాదు, కాంగ్రెస్ బలమైన శక్తి, కమ్యూనిస్టులు చాలా చిన్న శక్తి. ఆ రోజు అహ్మదాబాద్ కాంగ్రెస్లో లేచి నిలబడి చెప్పారు, సంపూర్ణ స్వాతంత్ర్యం మన జన్మ హక్కు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలా, మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలని చెప్పింది ఆ రోజు కమ్యూనిస్టులు. అక్కడక్కడ బిచ్చం ఎత్తికి ఆ శ్మశానాలను బాగు చేశాడు ఆయన. నడ్డి నారాయణ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. నమస్కారం. నడ్డి నారాయణ గారు దూరదర్శన్లో పనిచేశాడు, రిటైర్ అయినటువంటి ఉద్యోగి. ఇంకొక ఆయన ఉన్నాడు మాకు, ఇందాక పెద్ద ఆయన పరిచయం చేశాడు, ఆయన నాగార్జున ముని. నేను మనవి చేస్తున్న మిత్రులారా, ఎంతోమంది కళాకారులు, రచయితలు, మేధావులు ఎంతోమంది ఈరోజు ఈ ఉద్యమంతో ఇక్కడ పెనవేసుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఎక్కువ సమయం మాట్లాడేదానికి సందర్భం కాదని మురళి గారు ముందుగానే చెప్పారు. నేను 4 మాటలతో మీకు ఈ మాటలతో చెప్పి ముగిస్తున్నాను. అందరూ విగ్రహాలు పెడతారు, నా విగ్రహం మీరు పెట్టబాకండి అన్నాడు. విగ్రహాలు కాదు, ఆయన వీలునామా రాశాడు. వీలునామాలో విగ్రహాలు కాదు, మనకు కావాల్సింది ప్రజాసేవ. నేను చనిపోయిన తర్వాత ఒక పశువుల ఆసుపత్రి పెట్టండి, ఒక స్కూల్ నడపండి, చదువు లేని బిడ్డలకి చదువు చెప్పండి. దళితులు, గిరిజనులు ఎవరైతే అట్టడుగునున్నటువంటి తరాలు, బీసీలు ఎవరైతే అట్టడుగునున్నారో వాళ్ళకి ట్యూషన్ పాయింట్లు పెట్టి ట్యూషన్లు చెప్పి వాళ్ళని చదువు చెప్పండి. ఎవరికైతే వైద్యం అందుబాటులో లేదో వాళ్ళకి వైద్యం చెప్పేదానికి హాస్పిటల్స్ పెట్టండి, అంతేగాని విగ్రహాలు పెట్టొద్దని చెప్పాడు. ఆయన మాట తూచా తప్పనిసరిగా అమలు జరపాలనేటువంటి ఉద్దేశంతోనే వేమన విజ్ఞాన కేంద్రం ఇక్కడ వెలిసింది. దీనికి మీరందరూ కూడా తోడ్పాటును అందించారు. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకో సెలవు. నమస్కారం. నా అనుభవాలు పుస్తకం బరువు లేదు, చాలా తేలిగ్గా ఉంది. మంచి కాగితంతో ప్రింట్ చేశారు. లోపల భాష కూడా చాలా తేలిగ్గా ఉంది, తేలిగ్గా చదివేయచ్చు. విషయం మాత్రం తేలిగ్గా లేదు, చాలా భారంగా ఉంది, బరువుగా ఉంది. ఆ బరువైన విషయాల్లో 2-3 విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. కాలం కూడా ముఖ్యంగా ఉంది, మనం కాలాచుకులం కావాలి కాబట్టి. వర్మ గారు సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్లో అటెండర్గా పనిచేశారు. తాతగారు క్షమించాలి. అంటే ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు వర్మ గారు. పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు కాదు, రాజుల కుటుంబం అనుకుంటే మనం పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తుంటాం. బాగా 100 ఎకరాలు ఉన్నవాళ్ళు, బాగా సంపదను పోగేసుకుని ఉంటుంటారు. పేద రాజు కుటుంబంలో పుట్టారు. అయితే వారు ఎస్ఎల్సి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని, ఒకప్పుడు 11వ తరగతి అనేవాళ్ళు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని చెప్పచ్చు, ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు. అక్కడ వరకు చదువుకున్నారు. పీయూసీలో చేరితే దాన్ని నెట్టుకురాలేకపోయారు. ఎక్కువగా సినిమాలు, నాటకాలు వీటిపైన ఎక్కువ దృష్టి సాగింది వాటిపైన. దాంతో మళ్ళీ దాన్ని ఆపేసి పాలిటెక్నిక్కు చేరారు. ఎందుకంటే వారికి ఇంగ్లీషు ఒక పెద్ద సమస్య కూర్చుంది. దేశంలో చాలామందికి ఉన్నట్టుగానే ఇంగ్లీష్ ఒక సమస్య. మాతృభాషలో విద్యాబోధన రాకపోవటం అంటే చాలామందిని చదువుకోనికుంటే చేయటం. అమెరికాకి, కెనడాకు, ఆస్ట్రేలియాకు ఎంతమంది వెళ్తున్నారండి? పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరారు సాధారణ క్లర్క్గా. అక్కడ పనిచేస్తున్న వాళ్ళ ద్వారానే కాస్త నిజాయితీ గల మనిషి. అంటే కులాలు, మతాలు, ఉపకులాలు, ఇంకా ఉపకులాలు కింద ఉపకులాల కింద విభజించి పారేశారు. వీటిని ఎదుర్కోవటం అంటే చిన్న విషయం కాదు. ఇన్ని కులాలు ఉన్నప్పుడు మన ఆప్షన్ కాదు, మన కోరిక కాదు. ఫలానా కులంలో పుట్టాలి, ఫలానా మతంలో పుట్టాలి మనం పుట్టం. సమాజంలో ఉన్నాయి. పుట్టిన వజీర్ గారిని అడిగాడు, మన స్నేహం కేవలం కార్మిక సంఘాలు నడపడం వరకేనా? అంతేనా? అక్కడికేనా? మాటల వరకేనా? అయితే ఏం చేయమంటావు అన్నాడు. నీ కొడుకు నా కూతురు నుంచి పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఆయన తేలిక ఒప్పేసుకున్నారు. ఇప్పుడు సమాజంలో ఏమిటంటే ముస్లింలు ఒక దేహద్రోహులుగా ముద్ర వేస్తున్న సమయంలో ఆ వాతావరణం ఎప్పటి నుంచో ఉంది. దానికి భిన్నంగా సంబంధాలు పెట్టుకోవటం, తన కూతుర్ని ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అదే బరువైన విషయం అంటాను. ఇది చదివితే కానీ నాకు తెలియలేదు. ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, వాళ్ళ కుటుంబం నేపథ్యం ఏంటి, ఇవన్నీ కనుక్కుంటారు. అట్లా కాకుండా ఆయన హోల్ టైం రిస్క్ ఇచ్చి పెళ్లి చేశారు. పెద్దమ్మాయి కళ్యాణి, రెండమ్మాయి వనజ, మూడో అమ్మాయి పద్మ. ఇట్లా ఆదర్శ వివాహాలు చేశారు, నడుచుకుంటారు. వాళ్ళ పిల్లల్ని మాత్రం పొరపాటున కూడా ఈ కమ్యూనిస్టు ఆలోచనలకు రానివారు. మేము పడ్డదేదో కష్టాలు పడ్డాం, మా పిల్లలు ఎందుకు పడాలని. ఇట్లా చాలామంది నాయకులు నేను చూశాను, పెద్ద నాయకులను కూడా. దానికి భిన్నంగా వర్మ గారు ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు. కమ్యూనిస్ట్ పార్టీ పైన, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం విధించిన రోజుల్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయటమో, కాల్ చేయటమో జరుగుతున్న రోజుల్లో సుందరయ్య గారు తన దగ్గర ఒక సహాయకుడుగా ఉన్నటువంటి కొరియర్కి ఒక లేఖ ఇచ్చారు.
ఇచ్చి ఈ లేఖని ఫలానా గ్రామంలో ఉండే కామ్రేడ్కి ఇచ్చిరమ్మన్నారు. పాపం చాలా మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి ఆ కార్యకర్త వెళ్ళి ఇచ్చాడు. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చారా, భోజనం చేసి వెళ్ళండి అన్నాడు ఆయన. లేదండి చేయను. ఏం భోజనం ఎందుకు చేయరు? సుందరయ్య గారు మీకు లేఖ మాత్రం ఇమ్మన్నారు, భోజనం చేసి వెళ్ళమని చెప్పలేదు అన్నారు. ఎంత మాట, ఎంతటువంటి నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్తలు నాకు. మళ్ళా అట్లాంటి లక్షణం వర్మగారిలో కనిపిస్తుంది నాకు. ఇదే కమ్యూనిస్ట్ వర్మ గారితో ప్రత్యక్షంగా ఎక్కువ సంబంధాలు లేవు, కానీ వారితో సమకాలికులుగా పనిచేసినటువంటి దాస్ గారని మా దగ్గర ఇప్పటికీ ఉన్నారు. వారి ద్వారా గతంలో ఎక్కువ వినేవాడిని. అయితే నేను విశాఖపట్నంలో ఉన్నందువల్ల వారితో సంబంధాలు తక్కువ. వారి పుస్తకం చదివిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి. ఈ తరం ట్రేడ్ యూనియన్ రంగంలో పనిచేసే వారికి కావాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు 2-3 మీ దృష్టికి తీసుకొస్తాను. దానికి ముందు వారి జీవితం గురించి ఇప్పుడే రాఘవ్ గారు అలాగే మురళి గారు వివరంగా చెప్పారు. నేను వివరాల్లోకి వెళ్ళను, కానీ వారి జీవితం ఆదర్శమైనటువంటి జీవితం, ఆదర్శ కమ్యూనిస్ట్ జీవితం, అలాగే చాలా నిబద్ధతతో కూడినటువంటి జీవితం, ఆయన అనుకున్న ఆశయాన్ని ఆచరణలో పెట్టినటువంటి జీవితం. అందుకని వర్మ గారి జీవితాన్ని ఈ తరం తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకొని దాన్ని అనుసరించాలని నేను మనవి చేస్తున్నాను. వారు జీవితం అంతా కూడా ఈరోజు కూడా 83వ సంవత్సరం ప్రవేశించినప్పుడు కూడా ఎక్కడ ఒడిదుడుకులు అన్ని జీవితంలో, ఇప్పుడే రాఘవ్ గారు చెప్పినట్టు లోపల సారం చాలా కఠినంగా ఉంది, విషయం చాలా కఠినంగా ఉన్నాయి. వారి జీవిత విషయాలు మనందరూ కూడా చాలా ఆదర్శం కాకుండా కఠినమైనటువంటి ఆదర్శాలు. వారి బిడ్డలను ముగ్గురిని కూడా, ఆడపిల్లలను ముగ్గురిని మగపిల్లలాగానే పెంచేవారు. అందుకనే వారు కూడా ఆ ఆదర్శాలను పాటించారు. ఇంకా పనిచేసేవాళ్ళు ఇక్కడ ఉన్న చాలామంది పనిచేసేవారికి 1, 2, 3, 4 వారి జీవితంలో ట్రేడ్ యూనియన్గా ఎలా చేయాలి, ఎలా పనిచేయాలనేటువంటిది వారితో పాటు పనిచేసినటువంటి ఆదినారాయణ గారని, కమ్రేడ్ ఆది అంటాం, ఎన్ఎఫ్పిఈ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్కి ఆయన దేశానికి ఆల్ ఇండియా సెక్రటరీ చేశారు. ఈరోజు ఎన్జిఓలు, మనం చాలా సంఘాలు, అమ్మో మేము స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి ఏమి చేయకూడదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి ఏమి చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ అంబక్, వాళ్ళకి చేయడం చేతగాక చెప్పడం తప్ప ప్రత్యక్షంగా పోలీస్ కాల్పులతో సహా నిరంతరం సమ్మెలు జరిగాయి. కార్మికులు కూలీ రేట్లు పెంచమని పోరాటం చేశారు. ఆ గ్రామం పేరేదో గుర్తులేదు నాకు. గుంటూరు జిల్లా కొల్లూరులో అది రాష్ట్రంలోనే చాలా గొప్ప పోరాటంగా, తర్వాత గన్నవరంలో జరిగినటువంటి వ్యవసాయ కార్మిక సంఘంలో దాన్ని కీర్తించడం జరిగింది. అట్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆ పోరాటం జరగడానికి వర్మ గారు కీలక పాత్ర వహించారు. ఆయన ఆ వ్యవసాయ కార్మిక మహాసభకు కూడా హాజరయ్యారు. అది కార్మిక కర్షక మైత్రి అనేది ఈరోజు దేశంలో ఒక విధానంగా భవిష్యత్తు మనదే అని చెప్పడానికి ఇదే కారణం. ఈరోజు ఢిల్లీ చుట్టూ 5 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి కూడా గత 5 ఏళ్ళు జరిగినటువంటి రైతాంగ పోరాటాలు, దానిలో కార్మిక వర్గం మమేకో ఇద్దరు కలిసి చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్ప పోరాటాలు అనేటువంటి జరగల. ఎవడన్నా నేషనల్ హైవే కందకాలు తీస్తారండి? ప్రభుత్వం కందకాలు తీసి నేషనల్ హైవేలో ట్రాక్టర్ ర్యాలీ అడ్డుకున్నది. అలాగే ఇట్లా మీటింగ్ సభ జరుగుతుంటే వాడు ఓడిపోయాడు. కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి అతను ఓడిపోయాడు. లఖింపూర్ కేరేలో జనం మీద తోలేడండి. 45,000 కేసులు ఉన్నాయండి, పోలీస్ కేసులు. అందుకని రైతాంగ ఉద్యమం ఒక వ్యక్తితో వారి గురించి నేను తెలిసిన విషయాలు నాకేమీ లేవు, అయినా వారి గురించి విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి నా హృదయపూర్వక ఈ అవకాశం ఇచ్చిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ పుస్తకాన్ని రాయటానికి ప్రేరేపితులైన అంటే పద్మమ్మ గారి గురించి నాకు తెలుసు, మురళి గారి మిస్సెస్ అని, ఇంకో అమ్మాయి వాళ్ళ కలిసి రాసినందుకు వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇక మధు గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మొత్తం బిల్డింగ్ రీసౌండ్ వచ్చింది.
ఏంటి వైబ్రేషను, అలాంటి మాటలు నా చిన్నప్పుడు నేను బహుశా 6వ తరగతి 7వ తరగతి వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఎస్ క్లాసుకు వెళ్ళేవాడిని. ఆర్ఎస్ఎస్లో ఇలాగే మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఒక రకమైన ఒళ్ళు జలదరింపు, పూనకము, ఏదో చేసేయాలి అని వచ్చింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎందుకో నాకు తెలియక నేను పెరిగిన వాతావరణం, పెరిగిన పల్లెటూరు, చూసిన పరిస్థితులు, అనుభవించిన కష్టాలు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలియకుండానే నేను విప్లవకారిని కాదు కానీ విప్లవ భావాలు నాకు వచ్చాయి. నేను ఆ విప్లవ భావాలతో ఉన్న ఒక రకమైన ఆధ్యాత్మికవేత్తను, కానీ కొందరిలాగా వేషాలు వేసుకునే ఆధ్యాత్మికవేత్త కాదు. ఆధ్యాత్మికత ఉన్న విప్లవ భావాలు పూర్తిగా నిండుగా ఉన్న ఆధ్యాత్మికవేత్త. ఒకనొక సందర్భంలో మురళి ఒక విషయం గురించి తీసుకొచ్చినప్పుడు రాత్రి 8 గంటలకు నా కారులో నేను మురళి ఒక కాలనీకి వెళ్ళాం. చాలా దీన పరిస్థితులు ఉన్నవాళ్ళు పరిస్థితులు. ఏంటి మురళి వీళ్ళు ఉన్నారు, వీళ్ళ గురించి మనం ఎందుకు చేయలేకపోతున్నాం. అప్పటికే మాట్లాడుతున్నప్పుడు నన్ను గురించి కొంచెం బూతులు కూడా మాట్లాడారు. ఏది నువ్వు మాట్లాడదు, ఆ భాష నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, మురళికి తెలుసు. అలాంటి ఎక్కడన్నా మంచి చేద్దామనుకున్న ప్రతి చోట అన్యాయమో బతుకుల్లో బతుకుతున్నారు. ఆధ్యాత్మిక సంస్థ ధర్మాలు చెప్పడానికి మనం ఉన్నాం, పెద్ద పెద్ద హోర్డింగ్లు కడతాం, ధర్మో రక్షిత, ఏదో నాకు నోటి కూడా రాదు సరిగ్గా. అలాంటివి పెడుతున్నాము. ఇటువంటి సామాన్య విషయం. పుస్తక ఆవిష్కరణకి చేసినటువంటి మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తిరుపతి జిల్లా సమితి ద్వారా అభినందన తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా వర్మ గారి గురించి చాలా విషయాలు పెద్దలు చెప్పారు. అధ్యక్షుల వారు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. అంటే పుస్తకాన్ని ఏదో మన వర్మ గారి గురించి గొప్ప విషయాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాల అంశాలు చెప్పడం కోసం కాదు, ఈ బుక్కు భవిష్యత్తు తరాల కోసం, ఇప్పుడు ఉద్యమం లేపాలిస్తున్నటువంటి వారికి వ్యతిరేక పోరాటాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి అని మేము అనుకుంటా ఉన్నాం. ఉండేటువంటి మేధావులకు, కార్మిక వర్గానికి, ఇంకా ఉద్యోగ సంఘాలకు, డాక్టర్స్కు అందరికి కూడా మనం తెలియజేయడాన్ని మన వర్మ గారికి విప్లవ అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉండేటువంటి రాబోయేటువంటి తరంలో కూడా ఆ పద్ధతుల్లో జరుగుతుంటాయి. జనరల్గా బంధువులు, మిత్రులు వీళ్ళందరూ వచ్చేది కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి అనుభవాలు ఈ సందర్భంగా అందరికీ వర్మ గారి అనుభవాలు తెలియజేయడం కోసం పెట్టిన సభకి మా బంధువులు చాలా సుదూర ప్రాంతాల నుంచి రావడము, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేది. జనరల్గానే ఒక నూతన వరవడి, నూతన సంస్కృతిని అందరికీ అలవాటు చేయాలి. మనం కూడా ఏమనుకుంటుంటాం, జనరల్గా మనం చాలా కష్టపడి చిన్న చిన్న వాటికి చాలా ఎక్కువ భాగం ఖర్చులు చేస్తూ ఉంటాం. కమ్యూనిస్ట్ పార్టీ ఇటాటి కార్యక్రమాలు సింపుల్గా, మా పెళ్ళిళ్ళన్నీ ఏదో మామూలు సంతకాలతోనో లేకపోతే సింపుల్గా జరిగిపోతున్నాయి. కానీ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కుటుంబం చాలా ఎక్కువగా శ్రమించి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక జ్ఞానాన్ని అందించడం కోసం, ప్రతి ఒక్కరికి పుస్తకాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వర్మ గారి జీవితం అంతా అవన్నీ విషయాలన్నీ కూడా చూశారు, చాలా ఒడిదుడుకులతో ఉన్నాయి. వాస్తవంగా వర్మ గారు ఇంత ఇది కృషి చేయడానికి సంబంధించి చాలామంది మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఆయన భార్యగా ఉన్న లక్ష్మి గారు ఆయనకి అండగా ఉండి నడిపించింది కాబట్టే ఆయన ఆ విధంగా చేయగలిగారు. ఆ రకంగా అభివృద్ధి చేయకుండా పోతే మళ్ళా వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అయ్యా మా కొడుకు నన్ను చూసుకోవడం లేదు, మా కూతురు నన్ను పట్టించుకోవడం లేదు అనే పరిస్థితి వస్తుంది. మనమేమో వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నాము అనేది ఒక్కసారి వర్మగారి జీవితం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు, మన పిల్లలకు బాధ్యత నేర్పించి, లేకపోతే అందరినీ చూసుకోవాలని, అందరినీ మనం బాధ్యతగా చూడాలని, సమాజం పట్ల బాధ్యత నేర్పించినప్పుడు వాళ్ళు కూడా బాధ్యతగా మెలగ. వాళ్ళ ఇంటికి నేను పోలా, మా ఇంటికి ఆయన రాలా.
ఈ సభలు సమావేశాలు జరిగేటప్పుడే నాకు పరిచయం. అవి ఎప్పుడు నన్ను గుర్తించాడో ఎక్కడ గుర్తించాడో నాకు తెలియదు, కానీ సభలో కనబడతాను ఎక్కడున్న అంజయ్ గారు అని పిలిచేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. చాలా లిమిట్గా మాట్లాడతారు, ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడరు. చాలా బిడ్డను ఏ విధంగా అయితే ప్రేమతో పిలుస్తారో, ఎంతమంది ఉన్నా సభలో పిలిచి ప్రేమతో పిలిచి నన్ను దగ్గర చేర్చుకొని నన్ను చాలా బాగా ప్రోత్సహించేటువంటి వాళ్ళు. అది అంబేద్కర్ భవన్లో మీటింగ్ జరిగినా, సిపిఎం ఆఫీసులో మీటింగ్ జరిగినా, సిపిఐ ఆఫీసులో ఎక్కడ జరిగినా సభల్లోకి మాత్రం వస్తూ ఉండేవారు. నిజంగా చెప్తాను, నాకు ఇటీవలనే తెలిసింది, 2 కూతుళ్ళని మురళీ నాగరాజు గారు పెళ్లి చేసుకున్నారని. నాకు తెలీదు. వాళ్ళ ఇంటికి నేను పోతాను, మురళీ గారింటికి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళావని. కానీ వర్మ గారు వాళ్ళిద్దరు బిడ్డలు అనేది నాకు తెలియదు. సో అట్లా ఉద్యమ పరంగానే నాకు బాగా పరిచయం. కానీ తిరుపతిలో చాలా ఉద్యమాల్లో మమేకమైనారు. ఇందాక చెప్పారు మురళీ గారు, చేపల మార్కెట్ గురించి పోరాటం చేసిన సమయం. ఈ పుస్తకం చూస్తే SCZ సత్తివేడికి సంబంధించినటువంటి ఉద్యమంలో కూడా భాగస్వాములు అయినారు. సో ఇట్లా ఈ చిత్తూరు జిల్లాకి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి వారి సర్వీస్ కానివ్వండి, వారి యొక్క సమయం కానివ్వండి, వారి యొక్క ఆలోచన విధానం ఈ ప్రజలకి, అంటే గుంటూరులో పుట్టి పెరిగినప్పటికి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ పరంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు అందించినాడని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆవిష్కరణ సభ అనిపిస్తూ ఉంది ఇక్కడ, పుస్తకావిష్కరణ సభ కంటే కూడా. ఎందుకంటే కళాకారులు ఉన్నారు, సేవాభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళు మీకు తెలుసు, ఈరోజు అధ్యక్షులు మురళీ గారు, అదేవిధంగా ఇంకో మురళీ గారు, మధు గారు మాట్లాడినారు, నరసింహరావు గారు మాట్లాడినారు, మన ఓవి రమణ గారు మిత్రులు అంజయ్ గారు. ఇలాంటి వాళ్ళ కోసం ఆయన సేవ చేసిన వాళ్ళలో నాకు కూడా చాలా ఇష్టమైన దామోదరం గారు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే రామచంద్రారెడ్డి గారు. సిటీ కేబుల్ న్యూస్ వచ్చిందని చాలామంది చూడాలంటే భయం, ఎందుకంటే నిజాలు చెప్పేస్తుంటాడు అనేసి. అదేవిధంగా బాలగురప్ప గారు వచ్చుండారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మీరందరూ చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఆ పుస్తకంలో లైన్స్ అది నేను కూడా ఆయన తెలుసుకొని, మా ఊర్లో ఒక మంచి స్కూల్ ఉంది, ఆ స్కూల్కి వెళ్ళి ఈయన పరిచయం చేసి ఆ పుస్తకంలో ఉండే విషయాలు ఆ పిల్లలకి అందరికి కూడా తెలియజేసేదానికి ఈరోజు ఆయన దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను మొట్టమొదటిగా. అక్కడ ఆయన విషయాలు తెలియని దగ్గర వెళ్ళేసి ఆయన ఏం చేశాడు, మనం ఏం చేయాలి, ఆయన ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి అని మా ఊర్లో ఒక 500 మందితో పిల్లలతో ఆయన దగ్గర మాట్లాడిపించే అవకాశం ఆయన ఇవ్వాలని కోరుకున్నాను. ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపిఎం మధు గారు, అదేవిధంగా CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి